కట్టుకున్నవాడు సంపాదన కోసం వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ అమ్మాయిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకునే మాట పక్కనుంచితే కనీసం తినడానికి తిండి కూడా పెట్టలేదు. ఈ రోజుల్లో సొంత వాళ్ళెవరు, బయట వాళ్ళెవరు, మనమైతే ఎవ్వరినీ నమ్మకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. కన్న తల్లిలా చూసుకునే వదిన మీదే కన్నేసిన ఒక కామాంధుడి కథ. ఆమెని దక్కించుకోవాలని ఎన్నెన్ని ప్రయత్నాలు చేశాడో. ఇలాంటి చెడు ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఏదో ఒక రోజు ఆ దైవం తప్పకుండా ఒక గుణపాఠం నేర్పిస్తారు. స్వయంగా ఆ దుర్గమ్మ తల్లి అమ్మవారే ఆమెని, ఆమె కుటుంబానికి అండగా నిలిచారు. ఒక దైవశక్తికి ఒక దుర్మార్గుడికి మధ్య జరిగిన పోరాటంలో చివరికి గెలుపెవరిది? మరింకెందుకు లేటు, వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీ అమూల్యమైన ఒక లైక్ ని ఈ వీడియోకి ఇవ్వండి. మా ఊరు భీమవరం. మా అమ్మగారు తన చిన్నతనంలోనే తన తండ్రిని పోగొట్టుకున్నారు. అందువల్ల తను మా అమ్మమ్మ దగ్గరే పెరిగింది. మా అమ్మకి 2 తమ్ముళ్ళున్నారు. మా నాన్నగారు, మా అమ్మ ఇద్దరు సొంత బావ మరదళ్ళు. నాన్న లేకపోవడం వల్ల మా అమ్మమ్మ మా అమ్మని బావ వరసైన మా నాన్నకిచ్చి పెళ్లి చేసింది. సొంత మేనత్తైనా సరే మా నాన్నమ్మ ఎప్పుడు కూడా మా అమ్మని సరిగ్గా చూసేవారే కాదు. మా నాన్న వాళ్ళు మొత్తం 4, 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు ఉన్నారు. ఒక చెల్లికేమో పెళ్ళయింది, ఇంకో చెల్లికేమో కాలేదు. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. మా అమ్మకి మొదటి కాన్పులో ఫస్ట్ మా అన్నయ్య పుట్టాడు. మా అమ్మకి మగపిల్లవాడు పుట్టాడు అని చాలా బాగా చూశారు. అమ్మ అన్నయ్యని కన్న తర్వాత నాన్నేమో పని కోసం దుబాయ్కి వెళ్ళిపోయారు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఒకసారి వచ్చారు, మళ్ళీ వెళ్లారు. నాన్న అక్కడికి వెళ్లేటప్పుడే అమ్మ కన్సీవ్ అయ్యింది. ఆ తర్వాత నేను పుట్టాను. ఆ రోజుల్లో ఏంటంటే మంత్రసానులు ఇంటికొచ్చే పురుడు పోసేవారు కదా, అలా మా అమ్మ ఇంట్లోనే డెలివరీ అయ్యింది. ఆడపిల్ల పుట్టానని కనీసం మా నాన్నమ్మ వాళ్ళు ఎవ్వరూ కూడా నన్ను ఎత్తుకోలేదు. అప్పుడే పుట్టిన నన్ను కనీసం ఎత్తుకోకుండా అలానే పడేశారు. ఇంకా మంత్రసాని చూసి అరిచి ఏంటి పాపను అలా పడేశారు అని స్నానం చేపించి మా అమ్మ పక్కన పడుకోబెట్టింది. అప్పుడనే కాదు, ఎప్పుడూ కూడా నన్ను మా అమ్మని సరిగ్గా చూసేవాళ్లే కాదు మా నాన్నమ్మ వాళ్ళు. ఇంట్లో భోజనం కూడా మా అమ్మకి పెట్టేవాళ్ళు కాదు, చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పెట్టేవాళ్ళు. సొంత వాళ్ళు కదా, బయట పడితే పరువు ఎక్కడ పోతుందో అని అమ్మ అలాగే సైలెంట్ గా ఉండేది. నాన్నేమో మాతో ఉండరు కదా, ఇంకా ఇంట్లో మా బాబాయి, మా మేనత్తల వాళ్ళ ఇష్టారాజ్యం. మా నాన్నగారి ఇంట్లో లేకపోవడం వల్ల ఏమో తెలియదు గాని మా బాబాయికి మా అమ్మ మీద దుర్బుద్ధి పుట్టింది. కానీ మా అమ్మ మాత్రం తనని ఎప్పుడూ ఒక సొంత కొడుకులాగే చూసుకునేది. ఎప్పుడూ మా అమ్మతో పైకి మిస్బిహేవియర్ చేయలేదు గాని అతని మనసులో మాత్రం ఆ దుర్బుద్ధి అలాగే ఉండేది. కొన్ని రోజుల తర్వాత మా నాన్నగారు దుబాయ్ నుంచి పర్మనెంట్ గా వచ్చేసారు. మా నాన్న రాగానే ఫస్ట్ నన్ను ఎత్తుకోలేదంట, ఎందుకంటే నేను పుట్టానని కూడా మా నాన్నకి తెలీదు. ఆ తర్వాత అక్కడున్న వాళ్ళందరూ నీ కూతురేరా అనేసరికి ఎత్తుకొని ముద్దాడారంట. ఇంకా మా బాబాయి, మేనత్తలు వీళ్ళెలా ఉన్నారంటే మా నాన్నగారు దుబాయ్ వెళ్లి బాగా సంపాదిస్తున్నారు. సొంత బావ మరదలైనా సరే, అందులోనూ మా అమ్మా నాన్నలది లవ్ మ్యారేజ్ అవ్వడం వల్ల మా నాన్న మా అమ్మని బాగా చూసుకునేవారు. ఏది కావాలంటే అది మా అమ్మకి కొనివ్వడం. ఇదంతా చూసి గిట్టని మా బాబాయ్, మేనత్తలు వీళ్ళేం చేశారంటే నాన్నని ఎలాగైనా అదుపులో పెట్టుకోవాలి, ఎందుకంటే మా నాన్నే ఆ కుటుంబంలో సంపాదించి వాళ్ళని పోషిస్తుంది. ఇప్పుడు కనుక వీడిని మన చేతిలో పెట్టుకోపోతే తర్వాత వీడు మనల్ని చూడ్డు, మన మాట కూడా వినడు, చేజారిపోతాడు అని మా నాన్నకి తినే అన్నంలో నల్ల మందు కలిపివ్వడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మా నాన్న వాళ్ళు ఏం చెప్తే అదే వినేవాడు. దుబాయ్ నుంచి భీమవరం వచ్చేసిన తర్వాత మా నాన్నగారు హైదరాబాద్ లో సివిల్ కాంట్రాక్టర్ గా ఉండి అక్కడ పనులు చేపించేవారు. సో భీమవరం నుంచి మా నాన్నగారు హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. ఫస్ట్ అక్కడికి మా నాన్న ఒక్కళ్ళే వెళ్లారు, మేం మాత్రం మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. ఆ తర్వాత కొన్ని రోజులకి మా నాన్నమ్మ పెట్టే బాధని తట్టుకోలేక మా అమ్మ వాళ్ళ అన్నయ్యకి, అంటే వాళ్ళ పెద్దనాన్న కొడుక్కి ఫోన్ చేసి నేను కూడా ఇక్కడ ఉన్నానన్నయ్య, హైదరాబాద్ వెళ్ళిపోతాను అని చెప్పేసరికి సరే అని అమ్మతో పాటు మమ్మల్ని కూడా హైదరాబాద్ కి పంపించేశారు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా లైఫ్ చాలా బాగుండేది. మా నాన్న మమ్మల్ని బాగా చూసుకునేవారు. అన్నయ్య నేనిద్దరం బాగా చదువుకునే వాళ్ళం కూడా. ఆ తర్వాత కొన్ని రోజులకి మా బాబాయ్ మా ఇంటికి వచ్చి నేను కూడా ఇక్కడే ఉంటానన్నయ్య, మీతో పాటు కలిసి ఇక్కడే ఏదో ఒక పని చేసుకుంటాను అని చెప్పేసరికి మా నాన్న కూడా సరే అన్నారు. మా బాబాయ్కి ఏంటంటే అప్పటికి పెళ్లి కాలేదు, కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నా సరే ఏవి సెట్ అవ్వడం లేదు. ఆయన పెళ్లి చేసుకోవాలని కూడా అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు, ఎందుకంటే ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం మా అమ్మ మీదే ఉంది. మా అమ్మ కోసమే మళ్ళీ తను హైదరాబాద్ వచ్చాడు. ఎప్పుడన్నా నా దగ్గరికి రాకపోతుందా అని చెప్పి మా బాబాయ్ ఏం చేశాడంటే మా నాన్నగారు పని
పనిచేసే ఆఫీస్లో మా నాన్నకి ఒక ఆవిడ్ని పరిచయం చేశాడు. అది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఆవిడ మోజులో పడి నాన్న మమ్మల్ని అసలు పట్టించుకునేవాడే కాదు, అసలు ఇంటికి వచ్చేవాడు కూడా కాదు, మా స్కూల్ ఫీజులు కట్టేవాడు కాదు, మేము అద్దె ఉన్న ఇంట్లో అద్దె కూడా కట్టేవాడు కాదు. అద్దె కట్టకపోతే ఏం చేస్తారు, అక్కడి నుంచి వెళ్ళిపోమంటారు. అలా మేము ఇళ్ళులైతే మారుతూ ఉండేవాళ్ళం. ఒక ఆవిడతో మా నాన్నగారు ఇలా ఉంటున్నారనే విషయమే అసలు మాకు తెలియదు. మా అమ్మ ఫోన్ చేస్తే ఏమో అసలు చాలా పనుంది, ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని అసలు ఇంటికి రావడమే మానేశారు. అప్పుడప్పుడు ఏదో వచ్చి చూసి పోతుండే వాళ్ళు. మా నాన్న ఇలా చేస్తుండేసరికి చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకున్నారంటే మా అమ్మ సొంత భార్య కాదేమో అనే ఫీలింగ్ వాళ్ళందరికీ వచ్చేసింది. అప్పటి వరకు కూడా మా అమ్మతో చాలా ప్రేమగా ఉండే మా నాన్న అసలు మా అమ్మని పట్టించుకునేవాడే కాదు. మా నాన్నకి ఆ పరిచయమైన ఆంటీకి ఒక ఆడపిల్ల కూడా పుట్టింది. మా బాబాయి ఆవిడతో చేతులు కలిపి మా నాన్నకి మళ్ళీ నల్ల మందు పెట్టేలా చేశాడు. ఎందుకంటే మా నాన్న మాకు దూరం అయితే మా అమ్మని దక్కించుకోవచ్చు అనే చెడు ఉద్దేశంతో మా బాబాయ్ ఇదంతా చేశాడు. ఒక రోజు మా నాన్నగారు మమ్మల్ని భీమవరంకి తీసుకెళ్లారు. ఎందుకంటే ఊర్లో ఉన్న గుడిలో మా నాన్నగారు అమ్మవారికి యాటనిస్తున్నారు. సో ఊరికి వెళ్ళిన తర్వాత గుడికి వెళ్ళడానికి మమ్మల్ని అందరినీ రెడీ అవ్వమన్నారు. మేమందరం కలిసి గుడికి వెళ్ళాము. అక్కడికి ఆవిడ్ని కూడా తీసుకొచ్చారు. కానీ మా అమ్మకి మాత్రం అప్పటికి ఈ విషయాలేమీ తెలియదు. మా నాన్నమ్మకి ఈ విషయాలన్నీ తెలుసు. కానీ ఎప్పుడు కూడా మా నాన్నతో తప్పురా, నువ్వు చేసే పనులు ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పేది కాదు. ఎందుకంటే కొడుకు కదా, ఏది చేసినా కరెక్టే. అందులోనూ ఇంట్లో సంపాదన కూడా మా నాన్నగారిదే ఎక్కువ. ఆవిడ అల్లుళ్ళకు కూడా అంత సంపాదన లేదు. కేవలం డబ్బు కోసం మాత్రమే మా నాన్నగారి మాట వినేవారు, అంతే. ఆ రోజు అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము హైదరాబాద్ వచ్చేసాము. మా బాబాయ్ కూడా మాతో పాటు ఇక్కడికి వచ్చేసాడు. ఒక రోజు నేను అన్నయ్య ఇద్దరం స్కూల్ కి వెళ్ళిపోయాము. నాన్నేమో ఇంట్లో లేరు, అమ్మేమో పూజ గదిలో ఉండి పూజ చేసుకుంటూ ఉంది. మమ్మ ఏంటంటే ఎక్కువగా దుర్గమ్మని నమ్ముతుంది, ఆవిడకే పూజలు చేస్తూ ఉంటుంది. అప్పుడు మా బాబాయి దూరంగా నిలబడి మా అమ్మని అలానే చూస్తూ ఉన్నాడంట. మా బాబాయ్ అలా చూస్తుండేసరికి మా అమ్మ చూసి, ఏంటి ఏదైనా పనా, నాతో ఏదైనా మాట్లాడాలా అని అడిగిందంట. అప్పుడు మా బాబాయి, నీకొక మాట చెప్తాను, నువ్వు నాతో ఉంటావా, నువ్వు నాతో చేతులు కలుపుతావా అని అడిగాడంట. అప్పుడు మా అమ్మ, నీతో చేతులు కలపడం ఏంటి, అసలు నీతో ఉండడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని గట్టిగా కసురుకుంది మా బాబాయిని. అప్పుడు తను మాట మార్చి, అన్నయ్య వేరే దాంతో ఉంటున్నాడు కదా, మనిద్దరం కలిసి దాన్ని ఏదో ఒకటి చేద్దాము అని అన్నాడంట. ఆ రోజు తెలిసింది మా అమ్మకి మా నాన్న వేరే వాళ్ళతో ఉంటున్నాడు అని. దానికి మా అమ్మ, దాని పని పడ్డానికి నేను నీతో చేతులు కలిపేదేంటి అని మా బాబాయిని తిట్టేసింది. ఆ రోజు తను నవ్వుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఆ నవ్వు వెనకాల ఎంత దుర్మార్గం ఉందో అప్పుడు మా అమ్మకి అర్థం కాలేదు. మా బాబాయ్ ఇక్కడికి వచ్చి మాతో పాటు ఉంటున్నా సరే మా అమ్మ ఎప్పుడు కూడా మా బాబాయ్ని ఒక సొంత కొడుకులాగే చూసుకునేది. కానీ ఎప్పుడు కూడా మా బాబాయ్ మనసులో తన గురించి ఇంత దురుద్దేశం ఉంది అని గ్రహించలేకపోయింది. ఇంకోవైపు మా నాన్న చేస్తున్న పనుల గురించి తెలిసి చాలా బాధపడేది. ఆ తరువాత మా బాబాయ్ ఏం చేశాడంటే, ఇంట్లో మా అన్నయ్యే మొదటి వారసుడు, సో ఆస్తంతా తనకెక్కడ వచ్చేస్తుందో అని చెప్పి, సో అసలు మా అన్నయ్యే లేకపోతే మా అన్నయ్య అడ్డు తొలగించుకోవాలని చెప్పి మా బాబాయి ఆ రోజు మా అన్నయ్య తినే మటన్ కీమాలో తనకి మందు కలిపి పెట్టారు. మా అన్నయ్య ఏమో తెలియక దాన్ని తినేశాడు. అది తిన్న దగ్గర నుంచి మా అన్నయ్య అసలు ఇంట్లోనే ఉండేవాడు కాదు. ఎప్పుడూ కూడా చెడు స్నేహాలు చేసి అసలు చదివేవాడు కూడా కాదు. నాన్న చూస్తేనేమో అలా, అన్నయ్య చూస్తే ఏమో ఇలా. మా బాధ అసలు చెప్పలేనిది. ఇక్కడ అదృష్టం ఏంటంటే మా బాబాయ్ ఎప్పుడూ కూడా నన్ను ఏమీ అనేవాడు కాదు. ఎందుకంటే నేను ఒక ఆడపిల్లని కాబట్టి. ఆడపిల్లే కదా, ఇది పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళిపోతుందిలే, ఇది నన్నేం చేస్తుంది అనుకొని నన్ను అసలు ఏమీ అనేవాడు కాదు. ఒక రోజు మా నాన్నగారు హైదరాబాద్ లోనే ఆల్రెడీ కొత్తగా కట్టిన ఇంటిని కొన్నారు. మా నాన్న ప్లాన్ ఏంటంటే ఆ ఇంట్లోకి ఆంటీని తీసుకెళ్లాలని. అప్పటికే మా అమ్మ వాళ్ళ రెండో తాతయ్య చనిపోవడం కూడా మా నాన్నకి ఒక అడ్వాంటేజ్ అయ్యింది. మా అమ్మని అడ్డు తొలగించుకోవడానికి, మీ తాతయ్య చనిపోయారు, నువ్వు ఊరికి వెళ్ళు అని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశారు మా నాన్న. ఆ తర్వాత మా అన్నయ్యని కూడా కాదు, నన్నొక్కదాన్నే ఆ కొత్త ఇంటికి తీసుకెళ్లారు. అప్పటికే ఆ ఆంటీ వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆవిడే ఆ ఇంట్లో పాలు పొంగించింది. మా నాన్నమ్మ వాళ్ళు కూడా భీమవరం నుంచి పర్మనెంట్ గా హైదరాబాద్ కి ఆ కొత్త ఇంటికే వచ్చేసారు. అప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నాను. మేముండాల్సిన ఇంట్లో వేరే వాళ్ళు ఉంటున్నారు. మేము ఇప్పటికీ కూడా రెంట్ హౌస్ లోనే ఉంటున్నాం. సొంతిల్లేమో ఆవిడికి, అద్దిల్లేమో మాకు. సొంత మేనకోడలైనా సరే మా నాన్నమ్మ మా అమ్మని ఎప్పుడూ కోడలుగా చూసుకునేది కాదు. కానీ ఈ ఆంటీని మాత్రం కోడలుగా చూసుకునేది. ఆవిడ వాళ్ళు అందరూ కలిసి ఆ ఇంట్లోనే ఉండేవారు. ఈ ఆంటీకి ఏంటంటే ఆల్రెడీ ఒక కొడుకున్నాడు. కొడుకు పుట్టిన తర్వాత ఈవిడ మా నాన్నగారు పనిచేసే ఆఫీస్ లో
పనిచేసి అలా మా నాన్నగారితో పరిచయం పెంచుకుంది. మా నాన్నగారి సంపాదన చూసి మా నాన్నతో సంబంధం పెట్టుకుంది. ఆవిడ హస్బెండ్ కి కూడా ఆవిడ నల్లమందు పెట్టింది. దాంతో ఆయనకి మతిస్థిమితం వచ్చేసింది. ఆయన ఉంటాడు అంతే, కానీ ఆయనకి ఏమీ తెలీదు. తినమంటే తింటాడు, పడుకోమంటే పడుకుంటాడు అంతే. వాళ్ళ హస్బెండ్ ని కూడా ఆవిడ దగ్గరే పెట్టుకొని చూసుకునేది. మా నాన్నగారు ప్రతి రాఖీ పండక్కి నన్ను మా అన్నయ్యని ఆ ఇంటికి తీసుకెళ్లేవాళ్ళు. అక్కడ ఆంటీతో పాటు మా నాన్నమ్మ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఆ వయసులో మాకేమీ తెలియదు కదా, నాకు తెలియక ఆంటీ కొడుక్కి నేను రాఖీ కట్టేశాను. ఆ అమ్మాయి చేత మా అన్నయ్యకి కూడా మా నాన్న రాఖీ కట్టించాడు. అప్పుడు నేను మా నాన్నని అడిగాను, ఇది ఎవరిల్లు నాన్న, ఎందుకు నానమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు అని. దానికి మా నాన్న, ఇది ఆంటీ వాళ్ళ ఇల్లమ్మ, మన ఇల్లు కాదు అని చెప్పారు. రాఖీ కట్టడం పూర్తయిన తర్వాత మా నాన్న మమ్మల్ని ఇద్దరిని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించారు. ఎందుకంటే అమ్మ కూడా అక్కడే ఉంది. ఇలా నేను రాఖీ కట్టాననే విషయం తెలిసిన తర్వాత మా అమ్మకి నా మీద బాగా కోపం వచ్చి నాతో మాట్లాడడం మానేసింది. ఎందుకు మా అమ్మ నాతో అలా ఉండేదో అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి వెళ్ళి మా అమ్మమ్మకి చెప్పాను, అమ్మ ఇలా నాతో మాట్లాడడం లేదని. అప్పుడు మా అమ్మకి 2 తమ్ముళ్ళు అని చెప్పాను కదా, అందులో మా చిన్న మేనత్త నన్ను పిలిచి, ఓసే మీ నాన్న దాన్ని ఉంచుకున్నాడే, అది మీ నాన్నకి పుట్టింది అని నన్ను మొహం మీదే అనేసింది. అప్పుడు నాకు అర్థమయ్యింది, మా ఇంటి దగ్గర దుర్గమ్మ గుడి ఉంది. ఎందుకో తెలీదు, గుళ్ళో ఉన్న ఆ దుర్గమ్మని చూస్తే మా అమ్మలాగే అనిపించేది నాకు. ఒక రోజు గుడిలో నిప్పుల గుండం వేస్తున్నారని అందరూ ఉపవాసం ఉన్నారు. దాంతో నేను కూడా ఉపవాసం ఉన్నాను. అక్కడ గుడిలో ఏమో నిప్పుల గుండం రెడీ చేస్తున్నారు. ఇంతలో మా ఇంటి దగ్గరున్న నాకు తెలిసిన ఒక అత్తయ్య మా ఇంటికి వచ్చి, రావే కలసం ఎత్తుకో అనంది. నేను కలసం ఎత్తుకున్నాను. ఇంకంతే, ఎదురుగా విగ్రహంగా ఉన్న దుర్గమ్మ నాగమ్మ తల్లులు ఇద్దరూ కూడా నాకు నిజంగా వాళ్ళు మనుషుల్లాగా ఆభరణాలు వేసుకొని అలా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఇంకంతే, దుర్గమ్మ తల్లి నా ఒంటి మీదకి వచ్చేసారు. కానీ అమ్మవారు నా ఒంటి మీదకి వచ్చిన తర్వాత నేను మా అమ్మని చూస్తూ అలానే ఉండిపోయానంట. కాసేపటి తర్వాత నేను మా అమ్మతో, నువ్వు కడుపుతో ఉన్నప్పుడు నాకు ఒక ఆడపిల్లనివ్వు అన్నావు కదా, నేనే పుట్టి నీ కూతురిగా నీ ఇంటికి వచ్చాను. ఇక నుంచి నేను ఎప్పుడు మీతోనే ఉంటాను, ఎప్పుడు నచ్చితే అప్పుడు తన ఒంట్లోకి నేను వస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. మా అమ్మ కడుపుతో ఉన్నప్పుడు తను నిద్రపోతున్నప్పుడు తనకి ఎక్కువగా పాము చుట్టుకున్నట్టు, పాము పడగ విప్పినట్టు అలా కనిపించేవి. అవి నిజంగానే అలా కనిపించేవంట. కానీ పాము పాము అని అరిచినప్పుడు అందరూ వచ్చి చూస్తే అక్కడ ఏమీ ఉండేది కాదంట. నా ఒంట్లోకి వచ్చినప్పుడు అమ్మవారు ఏం చెప్పారంటే, నేనే అలా పాము రూపంలో నీ దగ్గరకు వచ్చాను అని చెప్పారు. ఆ రోజు నుంచి కూడా అమ్మవారు తనకి నచ్చినప్పుడల్లా నా ఒంటి మీదకి వచ్చేవారు. దసరా సంబరాలైతే మొదలయ్యాయి. దసరా వస్తే అందరూ భవానీ మాలలు వేసుకునేవారు కదా, అలా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా మాల వేసుకొని 9 మంది అన్నయ్యలు ఉండేవారు. వాళ్ళు కూడా నీ చేత్తో ఇవ్వమ్మా, నువ్విస్తే అమ్మవారు ఇచ్చినట్టే అని నా చేతులతో మాల తీసుకునేవారు. అందరూ భవానీలలో నువ్వు ఒకే ఒక చెల్లివి అని నన్ను అనేవారు. ఆ మాటలు విన్న మా బాబాయ్ మనసులో ద్వేషం మొదలయ్యింది. ప్రతి దసరాకి నేను 9 రోజులు కూడా జాగరణ చేసేదాన్ని. ఎప్పుడన్నా పొరపాటుగా రెప్పపడితే అప్పుడు ఆ అమ్మవారి వచ్చి, జాగరణ చేస్తానన్నావు కదా, పడుకుంటున్నావే అని అనేవారు. ఆ నవరాత్రుల్లో అమ్మవారి గజ్జల సౌండ్ నాకు బాగా వినిపించేది. మా కాలనీలో ఉన్న ఆంటీలందరూ కూడా నాకు నచ్చితే స్వయంగా అమ్మవారికి నచ్చినట్లే అలంకరణ అని అనేవారు. ప్రతి దానికి కూడా ముందు నాకు తాంబూలం ఇచ్చిన తర్వాతే అమ్మకి ఇచ్చేవారు. ఇవన్నీ చూసిన మా బాబాయ్ మనసులో కుళ్ళు మొదలయ్యింది. ఎందుకంటే అందరూ నాకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారని. ఒక రోజు ఏం జరిగిందంటే, మా బాబాయ్ నన్నేదో అన్నాడంట. దానికి కోపం వచ్చి మా అన్నయ్య మా బాబాయ్ని కొట్టాడు. ఇక్కడ నుంచి నా జీవితం ఒక మలుపు తిరిగింది. తనని కొట్టాడనే ద్వేషంతో మా బాబాయి ఒక మనిషిని మా ఇంటికి పంపించి ఏమీ తెలియనట్టుగా మా ఇంట్లో ఉప్పు వేసి రమ్మన్నాడు. ఆ మనిషి ఎవరో కాదు, తన సొంత చెల్లి భర్త. ఆయన ఉప్పు వేసి మా బాబాయికి సైగ చేశాడు, వేసేసానని. అది నేను చూసి, అమ్మా ఏంటి బాబాయికి మా అమ్మాయి ఇలా సైగ చేస్తున్నాడు అని అంటే, మా అమ్మేమో అన్నీ నువ్వు ఇలానే చెప్తూ ఉంటావులే, ఏముండదులే అనంది. తెల్లవారితే ఆ రోజు శుక్రవారం నేను ఎప్పటిలాగానే అభిషేకం చేసి పూజ చేసుకుని సాంబ్రాణి ధూపం వేసుకొని కూర్చునేసరికి అమ్మవారు వచ్చేసారు. అప్పుడు అమ్మకి అమ్మవారు ఏం చెప్పారంటే, ఇప్పటి నుంచి ఇంట్లో నేనుంటాను, నాకు ప్రతిరోజు సాంబ్రాణి వేయండి, నాకు అభిషేకం చేయడానికి ప్రతి శుక్రవారం నీ బిడ్డని గుడికి పంపించు. ఇది నీ బిడ్డ కాదు, నువ్వు అడిగావు కదా, నువ్వే నాకు బిడ్డగా రా అని, అందుకు వచ్చాను, ఇది నా బిడ్డ అని అన్నారంట. అప్పుడు మా అమ్మ, ఏమిటమ్మా నా భర్త ఇలా చేస్తున్నాడు అనంటే, వాడికి ఆ ఆడ మనిషి మందు పెట్టింది, అందుకే దాని మోజులో ఉండిపోయాడు, అది చాలా గట్టిది, వాణ్ణి నేను వదలను, నీకెందుకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయారంట. సరే అని ఎప్పట్లాగే మా అమ్మ తన పని తన పూజ అన్నట్లుండేది.
ఒకరోజు ఏం జరిగిందంటే మా అమ్మకి నెలసరి వచ్చినట్టు కొంచెం రక్తం కనిపించింది. మా ఇంట్లో నిస్ట్ ఎక్కువ అయితే నెలసరేమో అనుకుని మా అమ్మ కొంచెం దూరంగా ఉంది. అలానే నెల రోజులు అయ్యింది. కానీ మా అమ్మ ఎవ్వరికీ చెప్పుకోలేదు. నెల రోజులు కాస్త 6 నెలలు అలానే అయ్యింది. ఇటు చూస్తే ఏమో మా నాన్నగారికి పనులు లేవు, పూర్తిగా రోడ్డు మీదకి వచ్చేసే పరిస్థితి వచ్చేసింది. కదంతా నడుపుతుంది మా బాబాయే. ఆ విషయం మాకెవ్వరికీ తెలియదు. ఒక రోజు అది అమావాస్య రోజు మంత్రించిన నిమ్మకాయలను పిల్లితో తొక్కించి మా ఇంట్లోకి పంపించాడు మా బాబాయి. ఆ తర్వాత రోజు నుంచి నాకు మా నాన్నగారికి విపరీతమైన జ్వరం వచ్చింది. దాంతో మళ్ళీ మా బాబాయే మా దగ్గరకు వచ్చి దర్గాకి వెళ్దాము అని చెప్పి నన్ను మా నాన్నని అక్కడికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఆయనతో అన్ని విషయాలు ముందే మాట్లాడి పెట్టడం వల్ల ఆయన మాతో ఏం చెప్పలేదు. ఒక తాయెత్తు కట్టారు మా నాన్నకంతే. నాకేమో నీకు పాము కనిపిస్తుంది కదా అని అడిగారు. అవును అని చెప్పాను. ఆ పాము ఎవరో కాదు, మా ఇంటి దగ్గర నేను అభిషేకం చేసి నాగమ్మ తల్లి. ఆయన ఏం చేశాడంటే అమ్మవారు నా మీదకి రాకుండా ఆ దేవతను కట్టడి చేసి నాకు మా నాన్నకి ఒక్క నిమిషం పడకుండా పాము ముంగిసలాగా చేశాడు. దానికోసం నా నడుముకి ఒక తాయెత్తు కూడా కట్టాడు. మా బాబాయి నా ఒంటి మీదకి అమ్మవారు రాకుండా చేయడానికే మమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్లారు. ఆ రోజు నుంచి నన్ను మా నాన్న కొట్టడం తిట్టడం చేసేవారు. మా నాన్న ఎంతసేపటికి ఆంటీని వాళ్ళ పిల్లని చూసుకొని మురిసిపోయేవాడు. మా అమ్మకి 6 నెలల నుంచి పీరియడ్స్ వచ్చినట్లు అవుతుంది అని చెప్పాను కదా. అప్పుడు మా అమ్మమ్మకి చెప్తే మా అమ్మమ్మేమో ఒక దర్గాకి తీసుకొని వెళ్ళింది. ఆయన పేరు సమీర్ అంకుల్. ఆయన మా అమ్మని చూసి మొత్తం చెప్పేశారు. నీకు ఇలా జరగడానికి నీ భర్త నిన్ను నీ బిడ్డల్ని పట్టించుకోపోవడానికి కారణం నీ మరిది. అంతేకాదు మీ బిడ్డకి అమ్మవారు రాకుండా చేశాడు. ముందు మీ బిడ్డకి నడుముకి కట్టిన ఆ తాడుని తెంపేయండి అని చెప్పాడు. ఆ మాటలు విన్న మా అమ్మకి భయం వేసి ఇంక వెంటనే ఇంటికి వచ్చి నా నడుముకి ఉన్న తాడుని తెంపేసింది. మా బాబాయ్ మా అమ్మకు కూడా ఒక తాయెత్తు కట్టించాడు. ఆ తాయెత్తు వల్ల పీరియడ్స్ లాగా బాడీలో ఉండే బ్లడ్ మొత్తం వెళ్ళిపోయేలా చేశాడు ఆ నీచుడు. సమీర్ అంకుల్ దయ వల్ల అది కూడా ఆగిపోయింది. ఇంకా రోడ్డు మీద పడాల్సిన మేము కూడా బాగానే ఉన్నాము. కానీ మా నాన్నగారికి మాత్రం మీ తమ్ముడే చేశాడు అని చెప్పకుండా వేరే వాళ్ళు చేయించారు అని చెప్పారు ఆ అంకులు. ఎందుకంటే అలా చెప్తే మా నాన్న నమ్మరు కాబట్టి. నిజానికి ఇందులో మా నానమ్మ, మా మేనత్తలు, వాళ్ళ భర్తలు, మా బాబాయి అందరూ కలిసి డబ్బు కోసమే చేశారు. ఇంకా సమీర్ అంకుల్ చెప్పిన దగ్గర నుంచి మా బాబాయ్తో మేము చాలా జాగ్రత్తగా ఉండడం మొదలు పెట్టాము. మాట్లాడడం కూడా మానేసాము. మా నాన్నగారు తప్ప మేమెవ్వరం మాట్లాడే వాళ్ళం కాదు. ఒక రోజు నా ఫ్రెండ్ పెళ్లికని నేను మా ఊరు భీమవరం వెళ్లాల్సి వచ్చింది. అప్పటికే మా నానమ్మ కూడా పెళ్లికని ఊరొచ్చి మా ఊర్లో ఉన్న సొంత ఇంట్లోనే ఉంది. మా నాన్నగారు నాతో ఏం చెప్పారంటే నువ్వు పెళ్లి చూసుకొని వెళ్ళి నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉండు అని చెప్పారు. మా నాన్న చెప్పినట్టే నేను మా నానమ్మ దగ్గరకు వచ్చాను. తనేమో మా బాబాయ్కి ఫోన్ చేసి నేను వచ్చాననే విషయం చెప్పింది. అప్పుడు తను మా నానమ్మకి ఏం చెప్పాడంటే నేను నడిచిన మట్టి, నా వెంట్రుకలు, ఇంకా నా డ్రెస్ కొంచెం కత్తిరించి ఉంచమని చెప్పాడు. సరే అని మా నానమ్మ కూడా అన్ని మా బాబాయ్ చెప్పినట్లే చేసి అలానే ఉంచింది. ఇంకా తెల్లారిన తర్వాత నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అమ్మమ్మ దగ్గరే నేను ఒక నెల రోజులు ఉన్నాను. మళ్ళీ దసరా పండగ దగ్గర పడడంతో నేను హైదరాబాద్ కి బయలుదేరాను. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ రోజే నాకు పీరియడ్ వచ్చి అది 5వ రోజు. ఇంకా తెల్లవారితే దసరా నవరాత్రులు మొదలవుతాయి. మొదటి రోజు అందరూ భవానీ మాలలు వేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. గుళ్ళో ఉన్న పూజారి గారు నా కోసం కబురు పంపించారు, తొందరగా రా అని. సరే అని స్నానం చేసి వెళ్దాం అనేసరికి పీరియడ్ లాగా రక్తం. ఇదేంటమ్మా నాకు పీరియడ్ అయిపోయింది కదా అని అమ్మకి చూపిస్తే సరే ఈ రోజు గుడికి వెళ్ళకు, రేపు వెళ్దాము అని మా అమ్మ మళ్ళీ సమీర్ అంకుల్ దగ్గరికి వెళ్ళింది. ఆ అంకులేమో నీ కూతురికి ఇలా జరగడానికి కారణం వాడే, ఇలా చేస్తే గుడికి వెళ్లకుండా ఉంటుంది కదా, అప్పుడు తనకి పేరు కూడా రాదు కదా అని ఇలా చేశాడు. ఇంకా అంకుల్ మా నాన్నకి ఫోన్ చేసి నీ తమ్ముడు నీ కూతుర్ని ఇలా ఇలా చేస్తున్నాడు, వెంటనే దర్గా దగ్గరికి రా అని మా నాన్నకి చెప్పారు. సరే అని మా నాన్న అక్కడికి వెళ్ళగానే ఆ అంకుల్ పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసి కూర్చున్నారు. నాకేమో అంతా సాంబ్రాణి వాసన. గుడిలోకి రా అని ఎవరో ఒక గొంతు వినిపిస్తుంది, కానీ వెళ్ళలేకపోతున్నాను. ఆ అంకుల్ పూజ ముగించారు. పూజ అయిపోయిన తర్వాత నేను ఊర్లోనే ఉన్న మా బావకి ఫోన్ చేశాను. మా బావేమో ఏంటి ఈ రోజు గుడికి వెళ్ళలేదా అని అడిగితే లేదు బావ నాకు ఇలా ఇలా అవుతుంది అని చెప్పాను. మా బావేమో సరే ఉండు అని ఫోన్ పెట్టేశాడు. ఒక అరగంట తర్వాత మా బావ నాకు ఫోన్ చేసి ఒక 10 పైసలున్న కాయిన్ ని ఒక రెడ్ క్లాత్ లో పెట్టి అది నీ చేతికి కట్టుకో అని చెప్పాడు. ఎందుకు బావా అనంటే అప్పటికే మా బావ మీదకి దుర్గమ్మ అమ్మవారు వచ్చేసి చెయ్యవే అని అన్నారు. ఇంకా నాకు అర్థమైపోయి అమ్మా నువ్వేనా అని గట్టిగా ఏడ్చేశాను. అవును నేనే, నేను చెప్పినట్టు కట్టుకొని గుడికి రా, నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను, అభిషేకానికి సమయం అవుతుంది అని చెప్పి ఫోన్ కట్ అయిపోయింది.
ఇంకా జరిగిందంతా వెంటనే నేను మా అమ్మకి ఆ అంకుల్కి చెప్పాను. అప్పటికే పూజలో ఉన్న ఆ అంకుల్ సరే వెళ్ళు, నీకు నేనున్నాను, అమ్మవారు కూడా ఉన్నారు అని చెప్పారు. జరిగిందంతా చూసిన మా నాన్న ఉనికిపోయారు. నా తమ్ముడేనా ఇలా చేశాడా అని. నేను అసలు గుడికి రాను అనే ఆనందంలో ఉన్న మా బాబాయ్కి షాక్ తగిలింది. నేనేమో గుడిలో ఒక్కొక్క మెట్టు పైకెక్కుతుంటే వాడు ఒక్కొక్క మెట్టు కిందకి దిగుతున్నాడు. వాడి మొహంలో ఆశ్చర్యం, అసలు ఇది ఇక్కడికి ఎలా రాగలిగింది అని. అలా నవరాత్రులు కంప్లీట్ అయిపోయాయి. నేను మళ్ళీ ఎప్పట్లాగానే కాలేజీకి వెళ్ళిపోయేదాన్ని. ఆ అంకులేమో మేముంటున్న ఇల్లు ఖాళీ చేయమన్నారు. కానీ నాకు ఇష్టం లేదు, ఎందుకంటే గుడికి దూరంగా నేను రాను అని చెప్పేశాను. కానీ ఈలోపే కరోనా వచ్చేసింది. గుడికి వెళ్ళడం కూడా మానేశాను. సో ఎలాగైతేనేం నన్ను ఒప్పించి ఇల్లు ఖాళీ చేసి నన్ను అక్కడి నుంచి తీసుకొని వచ్చేసారు. కొత్తింటికి వెళ్ళిన దగ్గర నుంచి రోజు నేను ఏడ్చేదాన్ని, గుడికి వెళ్ళలేకపోతున్నాను, అభిషేకానికి దూరం అయ్యాను అని. కానీ అప్పుడు కూడా అమ్మవారు ఇదిగో ఇక్కడ కూడా నేనున్నాను రా అని చెప్పారు. అప్పుడు మా పక్కింటి ఆంటీ ద్వారా మా ఇంటికి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళడం మొదలుపెట్టాను. ఇంతలో మా నాన్నమ్మ చనిపోయింది అనే వార్త వచ్చింది. మా అమ్మ, నాన్న, అన్నయ్య వెళ్ళారు అక్కడికి. కానీ నేను మాత్రం వెళ్ళలేదు. నేను ఇంట్లోనే ఉన్నాను. మా ఇంటి కింద చిన్నపిల్లలందరూ ఉండేవాళ్ళు. అక్క కిందకి రా, అందరం ఇక్కడే ఉన్నాం కదా అంటే కిందకి వెళ్ళాను. అప్పటికే మేము ఎక్కడ ఉన్నామో అని తెలుసుకున్న మా బాబాయి నా కోసం మంత్రించిన ఇసుకను మా ఇంటి ముందు చల్లి వెళ్ళిపోయాడు. నాకు ఆ విషయం తెలియదు కదా. కిందకి వెళ్ళాను. ఇంకంతే, నన్నెవరో వెనక నుంచి తోసేసినట్టు ముందుకి పడిపోయాను. నా కుడి చెయ్యి బాగా నొప్పొచ్చింది. హాస్పిటల్కి వెళ్తే సర్జరీ చేయాలి అన్నారు. అప్పటికే నా మనసు వద్దు, చేయించుకోకు అని ఎవరో చెప్తున్నట్లే అనిపిస్తుంది. మీకు ఇక్కడ అనుమానం రావచ్చు, మరి ఇలా జరుగుతుందని తెలిస్తే అమ్మవారు మీకు ముందే చెప్పాలి కదా అని. అప్పటికి మళ్ళీ వాడు అమ్మవారు నా ఒంటి మీదకి రాకుండా కట్టడి చేశాడు. మీకు ముందు చెప్పాను కదా, మట్టి వెంట్రుకలు డ్రెస్ తీసుకున్నాడు అని. వాటితో మళ్ళీ అలాగే చేయించాడు. సర్జరీ అయితే చేయించుకున్నాను, కానీ ఫెయిల్ అయ్యింది. చెయ్యి రాదు అన్నట్లు 1 సంవత్సరం పాటు నరకం చూశాను. మళ్ళీ దసరా టైం వచ్చింది. రేపటి నుంచి స్టార్ట్, అన్నీ రెడీ చేసుకుంటున్నాను. కానీ కనీసం నాకు 1 స్పూన్ పట్టుకునేంత ఓపిక కూడా లేకపోయింది ఆ చేత్తో. ఇంకా నాకు అనుమానం వచ్చేసింది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేయించుకుంటే మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది రైట్ హ్యాండ్కి అని చెప్పి మళ్ళీ సర్జరీ చేయించారు. రోజు ఫిజియోథెరపీ చేసే డాక్టర్ కూడా మా బాబాయ్కి భయపడి నేను చెయ్యను అని చెప్పి వెళ్ళిపోయాడు. నేనేమో పూజ చేయాలి, చెయ్యలేకపోతే ఎలా అనే భయంతో యూట్యూబ్లో వీడియోలు చూసి అలాగే చేసుకునేదాన్ని. ఎలాగైతేనేం కొన్ని రోజులకి చెయ్యి మూమెంట్ రావడం మొదలైంది. కానీ ఇప్పటికీ కూడా నా చేతిని పూర్తిగా తిప్పలేను. అలాగే బరువైన వస్తువుల్ని కూడా ఇప్పటికీ లిఫ్ట్ చేయలేను. మా బావని చెప్పాను కదా, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు పురోహితులే. ఒక రోజు తన ఫ్రెండ్ మా బావని డల్ గా ఉండడం చూసి ఏంటి ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అడిగితే నా మరదలకి ఇలా జరుగుతుంది అని చెప్పాడంట. దాంతో తను అయితే ఒకసారి నాతో రా అని వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తే అక్కడ ఆయన మా బావకి చెప్పిన మాటలు విని నాకు మా అమ్మకి చాలా భయం వేసింది. ఇదంతా చేస్తుంది ఎవరో కాదు, వాళ్ళ సొంత వాళ్లే. ఇంకా ఇందులో వాళ్ళమ్మగారి సొంత చిన్న తమ్ముడు, వాళ్ళ భార్య. మీ అమ్మకి తండ్రి లేడు అని కూడా చూడలేదు వాళ్ళు. బాబాయి, మేనత్తలు, మామయ్యలు అందరూ ఉన్నారు ఇందులో. కేవలం ఆస్తి కోసమే కాదు, ఈ పిల్లకి అమ్మవారి దయ కూడా చాలా ఉంది. ఇలా ఉంటే ఎదిగిపోతారు అని. అంతేకాదు తన తండ్రిని కూడా వశీకరణం చేసి కేవలం వాళ్ళు చెప్పిన మాటలే వినేలా చేశారు అందరూ అని చెప్పారు. ఆ రోజు నుంచి కూడా మా నాన్నని చూస్తే ఏదో దయ్యాన్ని చూసినట్లు అనిపించేది. ఇంటికి మా నాన్నగారు వస్తున్నారంటేనే మాకు భయం వేసేది. మా బావ ఒక శుక్రవారం రోజు అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, మల్లె పువ్వులు తాంబూలం ఇచ్చి రమ్మని చెప్పారు. సరే అని అన్ని ఇచ్చేసి ఇంటికొచ్చాను. అప్పుడు మా బాబాయి మా నాన్నగారికి చెప్పి నా వెంట్రుకను ఒకటి తీసుకురమ్మని మా నాన్నని ఇంటికి పంపించాడు. మా నాన్న వాళ్ళ చేతుల్లోనే ఉన్నాడు కాబట్టి వాళ్ళేం చెప్తే అదే చేసేవాడు. సరేనని మా నాన్న నా వెంట్రుక ఒకటి తీసుకొని వెళ్ళి మా బాబాయికి ఇచ్చాడు. దాంతో మా బాబాయి నాకు అసలు పీరియడే రాకుండా ఇంకా ఎప్పటికీ నేను ప్రెగ్నెంట్ అవ్వకుండా పూజ చేయించాడు. ఇంకా ఈ పిల్లని ఎవ్వరూ పెళ్లి చేసుకోకూడదు అని. కానీ అప్పటికే అన్నీ తెలుసుకున్న ఆ పురోహితుల దంపతులిద్దరూ కూడా నాకు విరుగుడికి అన్ని సిద్ధం చేయించి నన్ను కాణిపాకం ఇంకా తిరుపతికి వెళ్ళి పూజ చేసి రమ్మన్నారు. అందుకు తోడుగా మా బావ వచ్చాడు. మేమిద్దరం కూడా వాళ్ళు చెప్పినట్టే వెళ్ళి పూజ చేసి వచ్చాము. కానీ అసలు పరీక్ష ఏమిటంటే ఇప్పుడు నాకు పీరియడ్ రావాలి, వస్తుందో లేదో అన్న భయమే ఎక్కువైపోయింది. ఎలాగైతేనేం నాకు పీరియడ్ వచ్చింది. దాంతో మా అమ్మ, అన్నయ్య నన్ను పట్టుకొని గట్టిగా ఏడ్చేశారు.
అక్కడితో మా బాబాయ్ ఆగలేదు. ఇంకా వాడి ఆగడాలు చాలా ఎక్కువైపోయాయి. మా నాన్న ద్వారా తనకి కావాల్సిన డబ్బు తీసుకోవడం, ఇంట్లో కనీసం మాకు తిండికి కూడా లేకుండా చేయడం ఇలా చేసేవాడు. సొంత తండ్రి ఇంటికి ఏం తెచ్చినా కూడా మేము తినలేని పరిస్థితి. ఎందుకంటే అందులో కూడా ఏమైనా కలిపి పంపిస్తారేమోనన్న భయం. మా నాన్న మా ఇంటికి వచ్చినప్పుడల్లా మా అమ్మ నన్ను కబోర్డ్ లో దాచడం లేదా వాష్రూమ్ లో దాక్కోవడం ఇలా చేసేదాన్ని. ఎందుకంటే మా నాన్న నన్ను చూస్తే వాడి దగ్గరికి తీసుకువెళ్లేలా మా నాన్నని వశీకరణ చేశాడు. ఇదంతా చూసిన పురోహితులు ఆయన భార్య గారు నా మీద జాలిపడి అందరి ఆడపిల్లలా కాకుండా నరకం చూపిస్తున్నాడు అనే కోపంతో వాడి ఆగడాలను ఎలా అయినా సరే అంతం చెయ్యాలి అని అనుకుని నా కోసం రంగంలోకి దిగారు. ఇంతలోనే మా బాబాయ్ నాకు కళ్ళు కూడా కనిపించకుండా చేసేశాడు. ఇంకా హాస్పిటల్స్ చుట్టూ తిరిగేలా చేశాడు. మా బావేమో మా ఇంటికి వచ్చి ఇక్కడ జాబ్ వచ్చింది మామయ్య అని నా కోసం వచ్చి ఇంట్లోనే ఉన్నాడు. అది కూడా ఎందుకంటే ఆ దంపతులు ఇద్దరు పూజ చేయాలి అని చెప్పి మా బావని మా దగ్గరికి పంపించారు, మాకు తోడుగా ఉండడానికి. అది తెలుసుకున్న మా బాబాయి మా బావని మా అన్నయ్యని ఇద్దరిని పడిపోయేలా చేసి హాస్పిటల్లో ఉండేలా చేశాడు. మళ్ళీ అసలు తనకి ఏమీ తెలియనట్లు మా అన్నయ్యని చూడ్డానికి హాస్పిటల్కి వచ్చాడు. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే అదే హాస్పిటల్లో నేను కూడా ఉన్నాను. అసలు వాడు అక్కడికి వచ్చింది, వాడు చూస్తుంది నా కోసమే. మా బావేమో నన్ను దాచేశాడు. మా నాన్నకి ఇవన్నీ ఏమీ తెలియదు. ఎందుకంటే ఒక మనిషిని వశీకరణ చేస్తే మనలోనే ఉండరు వాళ్ళు. ఇంకా దంపతులిద్దరూ కూడా ఒక పూజ చేయాలి అని అన్ని మా చేత సిద్ధం చేయించారు. మేము ఎలా చెప్తే అలానే చేయాలి అని అన్నారు. సరే అని అలాగే నేను ఒక్కదాన్నే తెల్లవారుజామున పూజ చేశాను. 3 రోజుల తర్వాత అవన్నీ తీసుకువెళ్లి అమ్మవారి గుడిలో అన్ని పెట్టేసి రమ్మన్నారు. అన్నిటికీ కూడా నాకు మా బావే తోడుగా ఉన్నారు. ఏం పూజ చేశానంటే అమావాస్య రోజు వాడు మా అన్నయ్యని చూడాలనే వంకతో మా ఇంటికి వచ్చి అంత ఉప్పును మంత్రించిన నువ్వులు అన్ని మా ఇంట్లో వేసేసి మేము సర్వనాశనం అయిపోతే చూడాలి అని అనుకున్నాడు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన ఆ దంపతులిద్దరూ కూడా నా చేత పూజ చేయించారు. నేను ఆ దంపతులకి ఎదురు పడకూడదు. అలా ఎదురు పడితే వాళ్ళిద్దరి ప్రాణాలకి ప్రమాదం. ఎందుకంటే వాళ్ళు గత జన్మలో నా తల్లిదండ్రులంట. వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం అని తెలిసి కూడా నా కోసం అన్ని చేయడానికి సిద్ధపడ్డారు వాళ్ళు. ఇంకా వాడికి నా వెనకాలుండి ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలియక ఉక్కిరి బిక్కిరైపోయాడు. అంతేకాదు మా బాబాయ్ ఇదంతా వాడి ఇంటి దగ్గరే ఉన్న దర్గాలో ఉన్న ఒక మనిషితో చేయించేవాడు. వాడికి కూడా నా వెనకాలన్నది ఎవరో అర్థమయ్యేదే కాదు. ఎంత ట్రై చేసినా నేను దొరకలేదు వాడికి. మొన్న నవంబర్లో వచ్చిన అమావాస్య రోజు కూడా వాడు చెయ్యాలి అనుకున్నవి ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే వాడు భయం అంటే ఎలా ఉంటుందో రుచి చూశాడు. వాడికి పూర్తిగా భయం పట్టుకుంది. మా వెనకాల ఉన్నది ఎవరు అని కూడా వాడు తెలుసుకోలేకపోయాడు. ఇక్కడ ఇదంతా మా బావతో చేయించింది ఎవ్వరో కాదు, ఆ దంపతుల కూతురు ఒక యాక్సిడెంట్ లో చనిపోయిందంట. ఆవిడ అచ్చం నాలాగే ఉంటుంది. అంతేకాదు మా ఇద్దరి పేర్లు కూడా ఒకటే, నాగవల్లి. అందుకని వాళ్ళ అమ్మాయి నా రూపంలో కనిపించింది అని వాళ్ళు ఇదంతా చేశారు. ఇప్పటికీ కూడా వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు. కానీ ప్రతిరోజు నాతో మాట్లాడతారు. కేవలం మా బావకి మాత్రమే తెలుసు వాళ్ళు ఎలా ఉంటారో. నేను వాళ్ళకి ఎదురు పడకపోవడానికి కారణం ఏంటంటే మా నాన్నగారు చేసిన పనులకి అలాగే మా బాబాయ్ చేయించిన పనులకి నాకు కొన్ని శాంతులు తగిలాయంట. అందుకని నాకు పెళ్ళయ్యే వరకు నేను వాళ్ళని చూడకూడదు. ఇంతకీ నేను పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు, మా బావనే. మా బావ కాబట్టి సొంత తండ్రిలా అన్నీ చేస్తున్నాడు. ఎక్కడ కూడా నన్ను వదలలేదు. ఇంకొకటి, నా కళ్ళకి ఇప్పుడిప్పుడే ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ మే 27న నా పెళ్లి. నా కళ్ళకి ఉన్న ప్రాబ్లం మా మావయ్యకి అత్తయ్యకి తెలియదు. కళ్ళు పైకి నార్మల్ గానే కనిపిస్తున్నాయి కాబట్టి మా బావ కూడా చెప్పొద్దు అని చెప్పాడు. అన్నీ తెలుసుకున్న మా నాన్నగారు నాతో మాట్లాడడానికి ఈ రోజు కూడా భయపడతారు. ఎందుకంటే తెలిసి చేసినా తెలియక చేసినా తను తప్పు చేశారని. నేను చెప్పేది ఒక్కటే, ఆ దైవాన్ని నమ్మిన వారు ఎవ్వరూ కూడా అన్యాయం అవ్వరు. నేను ఈ రోజుకి నమ్మేది ఒక్కటే, నా కోసం సాక్షాత్తు శివపార్వతులే ఆ దంపతుల రూపంలో వచ్చారు అని. నేను మా బాబాయిని చూసి పారిపోయే స్టేజ్ నుంచి వాడు నన్ను చూసి పారిపోయే స్టేజ్ వరకు తీసుకొచ్చారు. ఇప్పుడైతే మా బాబాయికి పక్షవాతం వచ్చింది, మంచంలోనే ఉన్నాడు. మా బాబాయికి అలా అయ్యేసరికి ఇంకా ఆంటీకి కూడా అర్థమైపోయింది వీళ్ళని మనం ఏమీ చెయ్యలేమని. ఎక్కడ మా నాన్న వాళ్ళని పట్టించుకోకుండా ఉంటాడని. ఇప్పుడేమో ఆంటీ ముందు నా కూతురికి పెళ్లి చేయని అడుగుతుంది. కానీ ఒక్క విషయం, ఈ రోజు కూడా మేము రెంట్ హౌస్ లోనే ఉంటున్నాం. మా సొంత ఇల్లు ఏదైనా ఉంటే ఆంటీనే ఉంటుంది. సో నా వెనకాల ఉండి నన్ను ముందుకు నడిపించింది నలుగురు వ్యక్తులు. ఒకరు సమీర్ అంకులు, రెండోది మా బావ, మిగిలిన ఇద్దరు ఆ దంపతులు. నాకు పెళ్ళైన తర్వాత నేను వాళ్ళని చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఇది మా బాబాయ్ వల్ల మాకు జరిగిన నష్టం. అదండి, చేశాడు చివరికి ఏమైంది చూసారుగా. ఆ దైవం కూడా ఏదైనా ఒక లిమిట్ వరకే చూస్తూ ఉంటారు. ఆ
తర్వాత లిమిట్ క్రాస్ అయితే ఆ పనిష్మెంట్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. అసలు వావి వరుసలు మర్చిపోయి ప్రవర్తించిన ఆయనకి ఇలాంటి శిక్ష పడాల్సిందే. వీళ్ళనైతే చాలా ఇబ్బందులు పెట్టాడు, ఇప్పుడు అంతకింత అనుభవిస్తున్నాడు. ఇక్కడ విలన్ ఎవరంటే వాళ్ళ నానమ్మ, వాళ్ళ బాబాయ్. సొంత మేనకోడల్ని కూడా కోడలుగా చూసుకోకుండా ఎవరో బయట నుంచి వచ్చిన అమ్మాయిని కోడలుగా యాక్సెప్ట్ చేసింది. జనరల్ గా ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే పెద్దవాళ్ళు చెప్తారు, అలా చెప్పకుండా వాళ్ళు చెప్పినట్టే ఈమె కూడా వింది. సొంత మనవరాలికి ఎవరైనా ఇలా చేపిస్తారా? సో దైవాన్ని గనక నమ్ముకుంటే ఎప్పుడైనా సరే మనకి కష్టం వచ్చినప్పుడు ఆ దైవమే మనకి తోడుగా అండగా నిలబడి చివరికి ఆ దైవమే మనల్ని కాపాడతారు. సో ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన ధైర్యాన్ని మనం కోల్పోకూడదు, అలాగే దేవుడి మీద నమ్మకాన్ని కూడా వదులుకోకూడదు. నిజంగా వాళ్ళ బావ చాలా గ్రేట్ కదా, అన్ని విషయాల్లో తోడుగా ఉండి అండగా నడిపిస్తున్నారు. ఇలాగే ఇద్దరు కూడా పెళ్లి చేసుకుని నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదండి స్టోరీ వచ్చేసి. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గనక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.